Hello everyone, good evening. Good evening everyone. We'll start our session in a minute. Wait for some time, my friends. Hello, good evening everyone. Welcome to VENKANNA ENGLISHGURU. Friends, we are late and we have started the class 5 minutes late. ఓకే, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఫ్రెండ్స్, మనం టెన్సెస్ అనే మనం నేర్చుకున్నాం. ఓకే, టెన్స్ అనేటువంటి టాపిక్ మనం నేర్చుకున్నాం. ఈ టెన్స్ అనేటువంటి అంశంలో వేరియస్ కాన్సెప్ట్స్ మనం చదువుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? సో విత్ రిగార్డ్ టు దీస్ టెన్సెస్ వేర్ వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్, మనం టెన్సెస్ అనే టాపిక్ మనం కంప్లీట్గా చదివాం. ఈ టెన్సెస్ పైన మీకు బిట్స్ ఎలా రావచ్చు అని చెప్పడానికి డైరెక్ట్గా నేను మీకు ప్రీవియస్ బిట్స్ నేను చెప్పకుండా ప్రాక్టీస్ బిట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ థింగ్, ఓకేనా? ఫస్ట్ విల్ హ్యావ్ ఎ డిస్కషన్ విత్ రిగార్డ్ టు ప్రాక్టీస్ బిట్స్ లేటర్ అండ్ విల్ బి ఫోకసింగ్ ఆన్ అండ్ ద ప్రీవియస్ బిట్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో నా వాయిస్ క్లారిటీగా ఉంటే, నేను చెప్పేది మీకు చక్కగా వినబడితే థమ్స్ అప్ సింబల్ చూపించండి ఫ్రెండ్స్. Come on friends, show me thumbs up so that I can understand that you are listening to the class. Everything is good. Yes friends. Yeah, thank you guys. Yes, student friends, మనకి ఎగ్జామినేషన్స్లో బిట్స్ టెన్సెస్ పైన ఎలా అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అనిత వాంట్స్ టు అబాలిష్ ద సిస్టమ్ ఆఫ్ ఎగ్జామ్స్, షీ విషెస్ టు బి ద ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు ఇలా ఇస్తాడు ఒక ఎగ్జాంపుల్. వన్స్ యూ అబ్జర్వ్, అనిత, so once you can observe, Anita wants to abolish the system of exams. సారీ, ఇది కొంచెం చిన్నగా ఉన్నట్టుంది. నేను మీకు కొంచెం వైడ్గా చేసి చూపిస్తాను. ఎస్ ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేయండి. అనిత వాంట్స్ టు అబాలిష్ ది సిస్టమ్ ఆఫ్ ఎగ్జామ్, షీ విషెస్ టు బి ద ప్రైమ్ మినిస్టర్. ఆమె ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటుంది. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సిస్టమ్ని రద్దు చేయాలనుకుంటుంది. అప్పుడు హౌ వుడ్ అనిత ఎక్స్ప్రెస్ హర్ విష్? తన యొక్క కోరికను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది? ఐ విష్ అండ్ ఐ హ్యాడ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా.
I wish I were the Prime Minister of India. I wish I have had the Prime Minister of India. I wish you were the Prime Minister of India. అంటే మనం దీన్ని ఏమంటామంటే ఐ విష్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అంటే మనం ఇప్పుడు అంటాం నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయ్యింటే ఎగ్జామినేషన్ సిస్టమ్ని రూపుమాపేవాడిని. అంటే దాని అర్థం నేను కాను, మార్చను. సో కొన్ని సందర్భాల్లో ఐ విష్ పైన మనం ఐ విష్ వచ్చిన వెంటనే సింపుల్ పాస్ట్ టెన్స్ వస్తుందని నేను మీకు చెప్పాను. సో ఇక్కడ దిస్ ఈజ్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకేనా ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఎప్పుడైనా సరే మనం చేయలేనటువంటి అంశాన్ని ఐ విష్ ఐ వర్ ఎ బర్డ్ విచ్ మీన్స్ ఐఎమ్ నాట్ ఎ బర్డ్, ఐ కెనాట్ ఫ్లై. సో అలా మనం చెప్పొచ్చు. ఐడెంటిఫై ది సెంటెన్స్ విచ్ కంటైన్స్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కరెక్ట్లీ. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కరెక్ట్గా ఉన్న వాక్యాన్ని గుర్తుపట్టండి అంటున్నాం. వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ ప్రాజెక్ట్ లాస్ట్ ఇయర్. ఇది కరెక్టా, రాంగ్? వీ హ్యావ్ కంప్లీటెడ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్, లాస్ట్ ఇయర్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో వాడతాం కాబట్టి ఇది రాంగ్. వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ ప్రాజెక్ట్ రీసెంట్లీ అని చెప్పొచ్చు, లేదా వీ కంప్లీటెడ్ అవర్ ప్రాజెక్ట్ లాస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు. The government did not announce DSC yet. The government did not announce DSC yet. The government did not announce DSC yet. గవర్నమెంట్ ఎట్ అనేటువంటి వాక్యం పదం వచ్చినప్పుడు ఆ సెంటెన్స్ ఎప్పుడైనా సరే ఎందులో ఉండాలని చెప్పాను, ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఉందా ప్రెజెంట్ పర్ఫెక్ట్? లేదు, కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్, ద గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ జనరల్ ఇంగ్లీష్ రీసెంట్లీ. The government has introduced general English recently for all examinations. Government has introduced general English recently. So ఇది present perfect correct గానే ఉంది. They have been taking this test for 2 hours. ఇదేంటి present perfect present perfect continuous tense? This is present perfect continuous tense. మనకు కావాల్సింది ఏంటి? Identify the sentence which contains only present perfect tense. So the answer is 3. So answer is here B. So ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడండి. So we have discussed 2. Next, or else you can take 2 more examples. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ 2 more bits. ఏంటి బిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ సెంటెన్స్ ఈస్ ఇన్కరెక్ట్. ఈ కింద ఫర్ ఎగ్జాంపుల్ మనకు 4 సెంటెన్స్ ఇస్తాడు. ఆ 4 సెంటెన్స్లో ఏది అన్గ్రామాటికల్లో మీరు గుర్తుపట్టండి అంటాడు. ద పోలీస్ caught the thief last night while he was trying to get away. The police caught the thief last night while he was trying to go away. So ఇది కరెక్టా, ఇన్కరెక్టా? ఇది కరెక్ట్. ఎందుకంటే ద పోలీస్ కాట్, ఆ పోలీసులు దొంగను పట్టుకున్నారు, అతను పారిపోతూ ఉండగా. నేను మీకు చెప్పాను ఆల్రెడీ, వైల్ వచ్చినప్పుడు పక్కన ఏమొస్తుంది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చింది, పక్కన సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చింది. సో సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కరెక్ట్, ఇది మిస్టేక్ కాదు. A thief was jumping off the terrace when we got there. మేము అక్కడికి వెళ్ళేసరికి ఒక దొంగ గోడని దూకుతూ ఉండే. ఓకే, అంటే ఇక్కడ వెన్ వచ్చినప్పుడు నేను మీకు ఏం వాడాలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. వెన్ బిఫోర్ వచ్చినప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చింది. A thief was jumping and you can see past continuous tense. We were sleeping soundly when a noise woke up us. వెన్ వచ్చినప్పుడు పక్కన ఏమొస్తుందని చెప్పుకున్నాం, సింపుల్ పాస్ట్ టెన్స్ woke up. And we were sleeping past continuous tense. ఇది కూడా కరెక్టే. స్వప్న was slipping while she was getting off the bus. వెరీ రాంగ్. వైల్ వచ్చినప్పుడు పక్కన పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కరెక్టే. ఇక్కడ ఏముండాలి, స్వప్న స్లిప్డ్. బస్ ఎక్కుతూ ఉండగా స్వప్న కింద పడింది. ఒక పని జరిగింది, స్వప్న స్లిప్డ్. అప్పుడు ఏం జరుగుతూ ఉండే, షీ వాస్ గెటింగ్ ఆఫ్ ద బస్. బస్సు దిగుతూ ఉండే. సో వైల్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ ఏముండాలి, సింపుల్ పాస్ట్ టెన్స్. ఉందా, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది, కాబట్టి దిస్ ఇస్ ఇన్కరెక్ట్ సెంటెన్స్. సో యువర్ ఆన్సర్ ఈస్ డి. ఇలా మనం గుర్తుపట్టాలి ఫ్రెండ్స్. ఐ విష్ మహేంద్ర గాట్ ద ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్. ఐ విష్ మహేంద్ర గాట్ ద ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్. సో ఇలా ఉంది ఫ్రెండ్స్. ఐ విష్ మహేంద్ర గాట్ ద ఫస్ట్ ర్యాంక్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఇలాంటి వాక్యాన్ని దీని అర్థం ఏంటి అని కూడా అడుగుతాడు. ఇట్ మీన్స్ ఐఎమ్ సారీ మహేంద్ర డిడ్ నాట్ గెట్ ద ఫస్ట్ ర్యాంక్. ఇదే మన కరెక్ట్ ఆన్సర్. ఐఎమ్ హ్యాపీ మహేంద్ర గాట్ ద ఫస్ట్ ర్యాంక్. కరెక్టా, రాంగ్? దీని అర్థం ఏంటి, ఐ విష్ యూ పాస్డ్ అంటే యూ ఫెయిల్డ్. ఐఎమ్ సారీ యూ ఫెయిల్డ్. నెక్స్ట్, ఐఎమ్ సర్ప్రైజ్ దట్ మహేంద్ర గాట్ ద ఫస్ట్ ర్యాంక్. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇట్ ఈస్ a real past action. Wrong. It's an imagination. So answer, I wish Mahindra got the first rank. I'm sorry, Mahindra did not get. Answer is here the 1A. So ఇలా మనకి బిట్స్ అడుగుతాడు ఫ్రెండ్స్, మీరు బాగా గమనించాలి. ఓకేనా? నెక్స్ట్ మనకి బిట్స్ ఇలా ఇస్తుంటాడు, మీరు అబ్జర్వ్ చేయండి.
Okay, so once you observe these two, ఇవన్నీ these are all the practical examples from the school based textbooks. Choose the correct simple past and past perfect tense in the following sentences. ఏ వాక్యంలో సింపుల్ పాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కరెక్ట్గా వాడారు గుర్తుపెట్టండి. ఇలా అడుగుతాడు ఫ్రెండ్స్ మనకి. ఐడెంటిఫై ఏ సెంటెన్స్ విత్ కరెక్ట్ యూజ్ ఆఫ్ సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫ్రమ్ ద ఫాలోవింగ్ ఆప్షన్స్. ఇలా ఇస్తాడు. అంటే కింద కరెక్ట్గా సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ ఎక్కడ వాడాడు చూడండి. వెన్ ఐ హ్యాడ్ గాట్ హోమ్ సోనీ ఆల్రెడీ వెంట్ టు స్లీప్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, వెన్ బిఫోర్ వచ్చినప్పుడు పక్కన సింపుల్ పాస్ట్ టెన్సే వాడాలి, లేదా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడొచ్చు. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ కాంబినేషన్లో ఎక్కువగా సింపుల్ పాస్ట్ టెన్సే. వెన్ వచ్చింది పక్కన ఏముంది, ఐ హ్యాడ్ గాట్. ఇది సింపుల్ పాస్టా పాస్ట్ పర్ఫెక్టా? పాస్ట్ పర్ఫెక్ట్. కాబట్టి ఇది రాంగ్, ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకొకటి, ఇది కూడా తప్పు. సోనీ ఆల్రెడీ వెంట్ టు స్లీప్. ఆల్రెడీ వచ్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి లేదా ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉండాలి. రాంగ్. ఇట్ హ్యాస్ ఆల్రెడీ బికమ్ డార్క్ వెన్ వి అరైవ్డ్ అండ్ జదర్ గో ఆన్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? సింపుల్ పాస్ట్. వెన్ వి అరైవ్డ్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇట్ హ్యాస్ ఆల్రెడీ ఏ టెన్స్ ఇది? ప్రెజెంట్ పర్ఫెక్ట్. కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కాదు, ఇది కూడా రాంగ్. నెక్స్ట్, దే హ్యాడ్ ఆల్రెడీ ఫినిష్డ్ ఈటింగ్ బై ద టైమ్ ఐ గాట్ దేర్. ఇది కరెక్ట్ ఆన్సర్. నేను అక్కడికి వెళ్ళేసరికి వారు ఆల్రెడీ భోజనం చేసి ఉన్నారు. ఫస్ట్ ఏం జరిగింది? వాళ్ళు భోజనం చేశారు. నెక్స్ట్ ఏం జరిగింది? నేను వెళ్ళి చూశాను, అందరు భోజనం చేసి చక్కగా హ్యాండ్ వాష్ చేసుకొని కూర్చొని ఉన్నారు. సో దే హ్యాడ్ ఆల్రెడీ ఫినిష్డ్ ఈటింగ్ బై ది టైమ్ ఐ గాట్ దేర్. ఐ గాట్ దేర్ సింపుల్ పాస్ట్ టెన్స్. దే హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్. దే హ్యాడ్ ఆల్రెడీ ఫినిష్డ్ పాస్ట్ పర్ఫెక్ట్. అండ్ దిస్ ఇస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ కిందది రాంగ్. గాంధీజీ హ్యాడ్ లెడ్ మెనీ ఫుట్ మార్చెస్ వెన్ ద యంగ్ బాగునా వాజ్ జాయినింగ్ హిమ్. మనకు కావాల్సింది ఏంటి? వాజ్ జాయినింగ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మన ఆన్సర్ కాదు. మనకు కావాల్సిన సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్. సో ఆన్సర్ ఈస్ సి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఆల్ ది వర్బ్స్ యూజ్డ్ కరెక్ట్లీ. అన్ని వర్బ్స్ కరెక్ట్గా వాడిన వాక్యాన్ని మీరు గుర్తుపట్టండి అని అడుగుతున్నాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఆర్ ఆల్ ది వర్బ్స్ యూజ్డ్ కరెక్ట్లీ? The population of the world was now rising very fast. And the population of the world rise very fast. The population of the world has risen very fast now. The population of the world is rising very fast now. Modern trend. ఈ రోజుల్లో పాపులేషన్ పెరుగుతూ పోతూ ఉంది. ఇట్స్ ఎ ట్రెండ్, ఇట్స్ ఎ మోడర్న్ ఇన్నోవేషన్, మోడర్న్ డెవలప్మెంట్. కాబట్టి ఇలాంటి అంశాన్ని మనం ఉపయోగించాల్సి వచ్చినప్పుడు the population of the world is rising very fast nowadays. So answer is here, fourth one. మోడర్న్ ట్రెండ్, మోడర్న్ డెవలప్మెంట్, మోడర్న్ డేంజర్. ఇలాంటి వాటిని మనం ఎప్పుడు ఎక్కడ చెప్పాలి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. సో ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్ ఫ్రెండ్స్, సింధు. నెక్స్ట్ యూ కెన్ అబ్జర్వ్ దిస్ టు. Sindhu has missed her school bus. She has to go to school. She wishes to have a car. ఆమె యాక్చువల్గా స్కూల్కి వెళ్ళాలి. అబ్బా కారు ఉంటే బాగుండేది, నేను హ్యాపీగా కాలేజీకి వెళ్ళి వచ్చేవాడిని, స్కూల్కి వెళ్ళి వచ్చేవాడిని అని అనుకుంటుంది సింధు. సింధు హ్యాస్ మిస్డ్ హర్ స్కూల్ బస్ అండ్ షీ హ్యాస్ టు గో టు స్కూల్. షీ విషెస్ టు హ్యావ్ ఎ కార్. అబ్బా కారు ఉంటే బాగుండేది, కారు ఉంటే ఈ పాటికి హ్యాపీగా కాలేజీలో ఉండేదాన్ని. అంటే మనం ఉందా తన దగ్గర? లేదు, ఇట్స్ అన్ ఇమాజినేషన్. అప్పుడు ఆమె ఏం చెప్తుంది? ఐ విష్ ఐ హ్యాడ్ ఎ కార్. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ కార్. సో ఇక్కడ ఐ విష్ ఐ హ్యాడ్ ఎ కార్. సో ఇలా దిస్ ఈస్ గోయింగ్ టు బి ద కరెక్ట్ ఆన్సర్. అంటే దాని అర్థం ఏంటి? డస్ షీ హ్యావ్ ఎ కార్? నో, షీ డజంట్. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ బెంచ్ కార్ విచ్ మీన్స్ ఐ డోంట్. అంటే దాని అర్థం ఐ విష్ ఐ హ్యాడ్ ఎ కార్ విచ్ మీన్స్ ఐ డోంట్. సో అలా అనమాట. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ ప్లేన్ విచ్ మీన్స్ ఐ డోంట్. సో ఇలా మనం చెప్పాల్సింది. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ కార్. నెక్స్ట్, ద ప్రిన్సిపల్ హ్యాడ్ కమ్. ఇక్కడ ఈ 4 వాక్యాలు ఇచ్చాము. ఇందులో కరెక్ట్ వాక్యాన్ని మనం గుర్తుపట్టాలి. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ విత్ ఆల్ ద వర్బ్స్ కరెక్ట్లీ. ఓకే, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ సెంటెన్స్ ఆల్ ద వర్బ్స్ యూజ్డ్ కరెక్ట్లీ? ఐడెంటిఫై. ద ప్రిన్సిపల్ హ్యాడ్ కమ్ బిఫోర్ ద ప్రోగ్రామ్ స్టార్టెడ్. While the principal was coming, the program had started. The principal came while the program was starting. Before the principal came, the program had been started. మనం ఏం చెప్పాలి? ప్రిన్సిపల్ వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా, ప్రిన్సిపల్ రాకముందే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా అని మనం చెప్తాం. మీరు ఒకటి పాయింట్ అర్థం చేసుకోవాలి. ద ప్రిన్సిపల్ హెడ్ కమ్ బిఫోర్ ద ప్రోగ్రామ్ స్టార్టెడ్. ఓకే, బిఫోర్ వచ్చినప్పుడు పక్కన ఏమొస్తుందని చెప్పుకున్నాం? సింపుల్ పాస్ట్ టెన్స్. కరెక్ట్ అయింది.
వైల్ ద ప్రిన్సిపల్ వాస్ కమింగ్ ద ప్రోగ్రామ్ హ్యాడ్ స్టార్టెడ్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్. ఎప్పుడైనా సరే ఒక వాక్యంలో పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ వాడతామా? వాడం. సో రాంగ్ బి. నెక్స్ట్, ద ప్రిన్సిపల్ కేమ్ వైల్ ద ప్రోగ్రామ్ వాస్ స్టార్టింగ్. స్టార్టింగ్ అనేది ఎప్పుడైనా సరే ఇంగ్ ఫామ్లో మనం ఉపయోగించకూడదు. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. సో ఇక్కడ మనకు ఆన్సర్ ద ప్రిన్సిపల్ హ్యాడ్ కమ్ బిఫోర్ ద ప్రోగ్రామ్ స్టార్టెడ్. ప్రోగ్రామ్ స్టార్ట్ కావడానికి ముందే ప్రిన్సిపల్ వచ్చాడు. కరెక్టే. బిఫోర్ ద ప్రిన్సిపల్ కేమ్ ద ప్రోగ్రామ్ హ్యాడ్ బిన్ స్టార్టెడ్. ప్రిన్సిపల్ రాకముందే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, తర్వాత ప్రిన్సిపల్ వచ్చి కూర్చున్నాడు. ఏం జరిగిందిరా అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అయితే ఇందులో మోస్ట్ గ్రామాటికలీ కరెక్ట్ సెంటెన్స్ రెండు కరెక్టే, బట్ ద బెస్ట్ ఆన్సర్ ఈస్ డి. అయితే పైది ఎందుకు రాంగ్ అంటే ద ప్రోగ్రామ్ స్టార్టెడ్ అనేది కొంచెం అన్గ్రామాటికల్. ఎవరైనా స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్ని, తనకు తాను స్టార్ట్ కాదు. అంటే ద ప్రోగ్రామ్ వాజ్ స్టార్టెడ్, ద ప్రోగ్రామ్ హ్యాడ్ బీన్ స్టార్టెడ్ అని ఉండాలి యాక్చువల్గా. ఎందుకంటే మీకు వాయిస్ తెలియదు కాబట్టి కరెక్ట్ అకార్డింగ్ టు వాయిస్, అకార్డింగ్ టు టెన్స్, అండ్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇలా వాడు మనకు పెట్టిస్తాడు విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ సెంటెన్స్ అండ్ ఈజ్ గ్రామాటికలీ కరెక్ట్, ఐడెంటిఫై అని అడుగుతాడు. యూ మస్ట్ బి కేర్ఫుల్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ you can just think of next ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ some more examples like father was watching the television when the telephone bell rang, and when Rajesh was running and he fell down and injured his leg yesterday. Santu has not paid the examination fee yet. This property is belonging to KSL Properties. అయితే ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే ఫాదర్ వాజ్ వాచింగ్ ద టెలివిజన్ వెన్ ద టెలిఫోన్ బిల్ ర్యాంగ్, వెన్ రాజేష్ వాజ్ రన్నింగ్ అండ్ హి ఫెల్ డౌన్, అండ్ సంతు హ్యాస్ నాట్ పెయిడ్ ద ఎగ్జామినేషన్ ఫీ యెట్. దిస్ ప్రాపర్టీ ఇస్ బిలాంగింగ్ టు కేఎస్ఎల్. అంటే ఇందులో కొన్ని సందర్భాలు ఐడెంటిఫై అండ్ ఆడ్ సెంటెన్స్ అంటాడు. మిత్రులు అబ్జర్వ్ చేయండి. ఐడెంటిఫై ద ఆడ్ సెంటెన్స్ అంటే కరెక్టా రాంగా? ఏదైనా కావచ్చు. మనం ప్రాక్టికల్గా క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయగలం. ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో ఈ కింది వాటిలో డిఫరెంట్గా ఉన్న వాక్యాన్ని గుర్తుపట్టండి అంటారు. డిఫరెంట్గా అంటే అది కరెక్ట్ కావచ్చు, రాంగ్ కావచ్చు. ఇక్కడ ఫాదర్ వాజ్ వాచింగ్ టెలివిజన్ వెన్ ద టెలిఫోన్ బెల్ ర్యాంగ్, ఇది కరెక్ట్. ఫాదర్ వాజ్ వాచింగ్, ఫోన్ మోగినప్పుడు నాన్న టీవీ చూస్తూ ఉండే, ఇది కరెక్ట్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. వెన్ వచ్చిన తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్, ఇది కరెక్ట్. వెన్ రాజేష్ వాజ్ రన్నింగ్ హీ ఫెల్ డౌన్ అండ్ ఇంజూర్డ్ ఈజ్ లెగ్ యెస్టర్డే. అతను కొన్ని సందర్భాల్లో నేను మీకు చెప్పాను, వైల్ యాజ్ వచ్చినప్పుడు ఎంగ్ ఫామ్ వస్తుంది, కొన్ని సందర్భాల్లో వెన్ వచ్చినప్పుడు కూడా వాడొచ్చు స్పెసిఫిక్ కాంటెక్స్లో. అంటే ఇది కూడా కరెక్టే. సంతు హ్యాస్ నాట్ పెయిడ్ ద ఎగ్జామినేషన్ ఫీ యెట్. యెట్ వచ్చినప్పుడు ఆ సెంటెన్స్ ఏ రూపంలో ఉండాలని చెప్పాను? ప్రెజెంట్ పర్ఫెక్ట్ నెగటివ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ హ్యాస్ పెయిడ్, హ్యాస్ నాట్ పెయిడ్ నెగటివ్. కాబట్టి ఇది కూడా కరెక్టే. బట్ రాంగ్ ఏంటి? దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు అని ఉండాలి. ఈజ్ బిలాంగింగ్, దిస్ ఈజ్ రాంగ్. ఏం వాడాలి? బిలాంగ్స్. దిస్ పెన్ బిలాంగ్స్ టు మీ, ఓకే, దిస్ షర్ట్ బిలాంగ్స్ టు మీ, అండ్ దిస్ వాచ్ బిలాంగ్స్ టు మీ. సో ఇలా అంతే తప్ప ఇట్ హ్యాస్ బిలాంగ్ టు మీ అని ఇట్లాంటి సెంటెన్సెస్ వాడడం. ఎల్లప్పుడు బిలాంగ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే వాడాలి. దిస్ ఈజ్ రాంగ్. కాబట్టి కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ 3 కరెక్ట్ ఉంటే ఒకటి రాంగ్ ఉంటుంది, లేదా 3 రాంగ్ ఉంటే ఒకటి కరెక్ట్ ఉంటుంది. అబ్జర్వ్ చేసి మనం టిక్ పెట్టగలగాలి. సురేష్ విల్ కంప్లీట్ హిస్ డిఎస్ ఎగ్జామ్ బై 25th December. సురేష్ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హిస్ డిఎస్ ఎగ్జామ్ బై 25th December. సురేష్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ హిస్ డిఎస్ ఎగ్జామ్ బై 25th December. సురేష్ విల్ బి కంప్లీటింగ్ హిస్ డిఎస్ ఎగ్జామ్ బై 25th December. అంటే 25th December నాటికి సురేష్ డిఎస్ ఎగ్జామ్ రాసి ఉండి ఉంటాడు. ఏ టెన్స్ ఇది? నిన్ననే చెప్పాను, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి ఒక పని జరిగి ఉండి ఉంటుంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్, విల్ హ్యావ్ ప్లస్ షల్ హ్యావ్ ప్లస్ V3 ఎక్కడుంది? అండ్ సురేష్ విల్ హ్యావ్ కంప్లీటెడ్. సో ఆన్సర్ ఇస్ విల్ హ్యావ్ కంప్లీటెడ్. ఇది. సో మనకి స్ట్రక్చర్ వచ్చింది అనుకో మిత్రులారా, యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ ఈజీలీ. కింద చూడండి, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్, ప్రాక్టీస్ మేడ్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్, ప్రాక్టీస్ ఇస్ మేకింగ్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్, ప్రాక్టీస్ విల్ మేక్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. సాధారణంగా కొటేషన్స్ మనం ఇంగ్లీష్లో చెప్పాల్సి వచ్చినప్పుడు ఆల్ కొటేషన్స్ ఆర్ టు బి కన్వేడ్ ఓన్లీ త్రూ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని నేను మీకు చెప్పాను, గుర్తుంది అనుకుంటాను. సో వెనెవర్ ఇప్పుడు మనం ఇవి కొటేషన్, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్, లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్, లవ్
and money makes many things. Money destroys relationships, money creates relationships. Fortune favors the brave, and barking dogs seldom bite. ఇలా రకరకాల కొటేషన్స్, ప్రావర్బ్స్ మనం ఇంగ్లీష్లో నేర్చుకునేటప్పుడు ఎల్లప్పుడూ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి తప్ప మనం వేరే ఇతర టెన్స్లలో మనం ఎప్పుడు చెప్పకూడదు, మరి ముఖ్యంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్, ఇది కరెక్ట్ ఆన్సర్. ప్రాక్టీస్ మేడ్ అనేది తప్పు, ప్రాక్టీస్ ఇస్ మేకింగ్ అనేది తప్పు, ప్రాక్టీస్ విల్ మేక్ అనేది శుద్ధ తప్పు. సో ఇవన్నీ మనకు సూత్రాలు గుర్తున్నాయా? యూ విల్ హ్యావ్ గుడ్ స్కోర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లోకేష్ is going to participate in the next elections in 2019. Lokesh will go to participate, is going to participate, will be going to participate, will have gone to participate. 2019, maybe you can take 2023లో నెక్స్ట్ తను ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు అని చెప్పాలి. సో మనం చెప్పాల్సింది ఏంటంటే లోకేష్ is going to participate in the next elections in 2019. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ సెకండ్ యూసేజ్. ప్లాన్డ్ అరేంజ్డ్ యాక్షన్స్ మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పాలి. ఆన్సర్ 1. కింద చూడండి, లుక్ అనే ఎక్స్ప్రెషన్ మనం వచ్చినప్పుడు సాధారణంగా పక్కన వచ్చిన వాక్యం ఏ టెన్స్ లో ఉంటుంది? నేను మీకు చెప్పాను, వెన్ ఎవర్ వి యూజ్ లుక్, వి షుడ్ ఆల్వేస్ యూజ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. లుక్, the students are watching the video. Look, the teacher is teaching. Look, the boy is sleeping. Look, it is raining outside. సో ఇలా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్సే వాడాలి, మర్చిపోదు ఇది. లుక్ అండ్ ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్ ద హౌస్. ఇప్పుడు నిజంగా బయట వర్షం పడుతుంది, భారీ వర్షం హైదరాబాద్లో. ఇట్స్ బీన్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. సో ఆన్సర్ ఇక్కడ ఏమొస్తుందంటే 12 వస్తుంది, సారీ ఏ వస్తుంది 12కి. నెక్స్ట్ ఫ్రెండ్స్, యూ కెన్ సీ two more examples once you observe. Next, before he went to bed and he has completed his homework. ఇది తప్పు, ఎందుకంటే బిఫోర్ వాడాము, ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చింది, ఇక్కడ he has ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఈ కాంబినేషన్ ఎప్పుడు మనం ఇంగ్లీష్లో వాడకూడదు. నెక్స్ట్, ఆఫ్టర్ సరళ స్టార్టెడ్ టు గో టు మార్కెట్ ఇట్ హ్యాడ్ రైన్డ్ హెవీలీ. సరళ మార్కెట్కి వెళ్దామని స్టార్ట్ అయిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది. అంటే ఆమె స్టార్ట్ అయిన తర్వాత వర్షం స్టార్ట్ అయిందా? వర్షం స్టార్ట్ అయిన తర్వాత ఆమె రెడీ అయిందా? ఆఫ్టర్ సరళ హ్యాడ్ స్టార్టెడ్ అని ఉండాలి, కాబట్టి ఇది కూడా తప్పు. ఆఫ్టర్ సరళ హ్యాడ్ స్టార్టెడ్ టు గో టు మార్కెట్ అండ్ ఇట్ రైన్డ్ అంటే ఆమె ఫస్ట్ రెడీ అవుతుంది, మొత్తం చక్కగా జడేసుకుంటుంది, డ్రెస్ వేసుకుంటుంది, ఒక బ్యాగ్, ఏ బ్యాగ్ తీసుకెళ్ళి 2 వెజిటబుల్ తెచ్చుకోవాలి అని ముందే ప్లాన్ అయ్యి రెడీ అయ్యి వెళ్దామనే ప్లాన్లో అనుకుంటుంది. అప్పుడే వర్షం పడుతుంది. అంటే ఫస్ట్ ఆమె స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ వర్షం పడుతుంది. ద డాక్టర్ హ్యాడ్ అరైవ్డ్ ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్. పేషెంట్ చనిపోయిన తర్వాత డాక్టర్ వచ్చాడు, ఇది కరెక్ట్. ఓకే, దిస్ ఇస్, అండ్ ఇక్కడ ఇది రాంగ్, ఎందుకంటే డాక్టర్ హ్యాడ్ అరైవ్డ్, ద పేషెంట్ హ్యాడ్ డైడ్. రెండు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఒక వాక్యంలో మనం ఉపయోగించవచ్చు, కానీ ఏముండాలి? సింపుల్ పాస్ట్ టెన్స్ ఉండాలి. ఉందా? లేదు. కాబట్టి పేషెంట్ చనిపోయిన తర్వాత డాక్టర్ వచ్చాడు, ద డాక్టర్ అరైవ్డ్. ఇక్కడ హ్యాడ్ కాకుండా అరైవ్డ్ బిఫోర్. ద డాక్టర్ అరైవ్డ్ ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్ అని ఉండాలి, కానీ ఇక్కడ రెండు పాస్ట్ పర్ఫెక్ట్ ఉన్నాయి, కాబట్టి ఇది రాంగ్. ఆఫ్టర్ ఫాతిమా హ్యాడ్ ఫెల్ట్ సీరియస్లీ ఇల్ షీ మెట్ విత్ హర్ ఫ్యామిలీ డాక్టర్. భారీగా జ్వరం వచ్చిన తర్వాత ఫ్యామిలీ డాక్టర్ని కలిసింది. ఫస్ట్ టైం వచ్చింది, జ్వరం వచ్చింది. ఆఫ్టర్ ఫాతిమా హ్యాడ్ ఫెల్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. తర్వాత ఏం జరిగింది? డాక్టర్ని కలిసింది, సింపుల్ పాస్ట్ టెన్స్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ద ఎలక్ట్రీషియన్ హ్యాడ్ restored the power before the audience left the theater. The electrician had restored the power before the audience left the theater. ఆడియన్స్ థియేటర్లో నుంచి వెళ్ళిపోక ముందే ఆపరేటర్ ఏం చేశాడు? ఎలక్ట్రీషియన్ పవర్ జనరేట్ చేశాడు. The hero heard him since he had done a mischievous thing. The actors had started acting as the director has asked. ఇక్కడ చూడండి, హ్యాడ్ పాస్ట్ పర్ఫెక్ట్, హ్యాస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. అసలు కాంబినేషనే వాడు. ద పవర్ వెంట్ ఆఫ్ ఆఫ్టర్ ద మ్యూజిషియన్ హ్యాడ్ ల్యాండెడ్ ఆన్ ద కేబుల్స్. ఇక్కడ ఇవి రెండు కరెక్టే.
పవర్ పోయింది. ఎప్పుడు మ్యూజిషియను ఆ కేబుల్ పైన కాలు పెట్టిన తర్వాత పవర్ పోయింది. అంటే ఫస్ట్ కాలు పెట్టాడు, తర్వాత పవర్ పోయింది. కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్. సో దిస్ ఈస్ కరెక్ట్ అండ్ దిస్ ఈస్ కరెక్ట్. బోత్ ఆర్ కరెక్ట్. ఏ అండ్ డి. ఫ్రెండ్స్, కొన్ని సందర్భాల్లో మనకి ఎగ్జామినేషన్స్‌లో యాంబిగ్యూటీ ఉంటుంది. ఔట్ ఆఫ్ 50లో 1, 2 బిట్లకి 2 ఆన్సర్‌లుంటాయి. 3 ఆన్సర్‌లుంటాయి. అసలు ఆన్సరే ఉండదు. అలాంటి కోవకి చెందిన బిట్ ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ద మేనేజర్ వాస్ టాకింగ్ టు ద అసిస్టెంట్ వెన్ ఐ వాజ్ మీటింగ్. వెన్ వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు ఇక్కడ ఆల్రెడీ వాజ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మళ్ళీ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడకూడదు. ఇది రాంగ్. ద మేనేజర్ టాక్ టు ద అసిస్టెంట్ వెన్ ఐ మెట్ విత్ హిమ్. 2 పాస్ట్ టెన్స్ వాడొచ్చు, బట్ కాంటెక్స్ట్ పరంగా నాట్ కరెక్ట్. ద మేనేజర్ వాజ్ టాకింగ్ టు ద అసిస్టెంట్ వెన్ ఐ వెంట్ టు మీట్ హిమ్. ఇది కరెక్ట్. నేను మీ మేనేజర్ కలవడానికి వెళ్ళేసరికి మేనేజర్ అసిస్టెంట్తో మాట్లాడుతూ ఉండే. ఒక పని జరిగింది, ఐ వెంట్ టు మీట్ హిమ్. ఇంకో పని జరుగుతూ ఉండే, ఈ వాస్ టాకింగ్ టు హిస్ అసిస్టెంట్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ కరెక్ట్. ద మేనేజర్ హ్యాడ్ టాక్డ్ టు ద అసిస్టెంట్ వెన్ ఐ వాస్ గోయింగ్ టు మీట్ హిమ్. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్, ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. ఇలాంటి కాంబినేషన్ ఉండదు, కాబట్టి రాంగ్. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటి? సి. నెక్స్ట్ ఫ్రెండ్స్, యూ కెన్ సీ ఇక్కడ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ వన్స్ యూ కెన్ అబ్జర్వ్. అండ్ విజయ్ ఈజ్ గాన్ టు తిరుపతి రీసెంట్లీ. ఈజ్ గాన్ ఉంటుందా? అసలు వాడొద్దు, ఇది బట్లర్ ఇంగ్లీష్ అబ్బా, ఇది రాంగ్. విజయ్ హ్యావ్ గాన్ టు తిరుపతి రీసెంట్లీ, ఇది కూడా తప్పు. ఎందుకంటే విజయ్ హ్యాస్ గాన్. విజయ్ హ్యాస్ బీన్ టు తిరుపతి రీసెంట్లీ. ఫ్రెండ్స్, నేను ఒక చిన్న కాన్సెప్ట్ నేను చెప్పలేదు మీకు ఎగ్జామినేషన్ మన చెప్పే టైంలో. హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్. ఓకే, ఇది కూడా పక్కన V3 ఉండదు అనమాట. పక్కన V3 ఉండదు. వీటిని కూడా హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ యూసేజ్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టు సే దట్ ద పర్సన్ అండ్ హ్యాడ్ రీచ్డ్ అండ్ రిటర్న్డ్. ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళి వచ్చానని చెప్పాను. మార్కెట్కి వెళ్ళాను, వచ్చాను. ఇంగ్లీష్లో మీరు చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? ఐ వెంట్ టు మార్కెట్ అండ్ కేమ్ బ్యాక్. ఇలా కాకుండా సింపుల్గా ఐ హ్యావ్ బీన్ టు మార్కెట్ అంటే నేను మార్కెట్కి వెళ్ళాను, వచ్చాను. ఈ మధ్యన మా విలేజ్కి వెళ్ళి వచ్చాను. ఐ హ్యావ్ బీన్ టు మై విలేజ్ అంటే వెళ్ళడం జరిగింది, రావడం జరిగింది, 2 జరిగాయి. సో మనం చాలామంది తెలియక మాట్లాడుతూ ఉంటారు. నేను ఐ వెంట్ టు కాలేజ్ అండ్ ఐ కేమ్ అండ్ జస్ట్ నౌ, ఇట్లా ఏదో వచ్చిన ఇంగ్లీష్ ఉపయోగిస్తుంటారు. అప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే నేను కాలేజీకి వెళ్ళి వచ్చాను, హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను, మార్కెట్కి వెళ్ళి వచ్చాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా హ్యావ్ బీన్ ఉపయోగిస్తాం. I have been to college. She has been to a hospital. Next, we have been to our village. So, ఇవి కూడా present perfect tense. మర్చిపోవద్దు. Gupta and work in a school as a school assistant in 2009. 2009లో గుప్తా స్కూల్ అసిస్టెంట్గా పనిచేశాడు అని చెప్పాలి. గుప్తా వర్క్డ్ ఇన్ ఏ స్కూల్ యాజ్ ఎ స్కూల్ అసిస్టెంట్ ఇన్ 2009. ఇది కరెక్ట్. ఓకేనా? సో 2009లో గుప్తా ఒక ఇంగ్లీష్ టీచర్గా పనిచేశాడు. గుప్తా వర్క్డ్, పాస్ట్ టెన్స్ జరిగిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 17 బిట్. షీ హ్యాడ్ రిటన్ ఎ లెటర్ వెన్ ఐ వెంట్ టు హర్ హోమ్ లాస్ట్ నైట్. నేను ఆమె ఇంటికి వెళ్ళేసరికి ఆమె ఉత్తరం రాసి పెట్టేసింది. ఇక్కడ వెన్ వచ్చినప్పుడు ఏం వాడాలని చెప్పాను? ప్రెజెంట్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్ వెంట్. షీ హ్యాడ్ రిటన్ అయిపోయింది, ఇది కరెక్ట్ ఆన్సర్. నేను వెళ్ళేసరికి ఉత్తరం రాసింది. ఫస్ట్ ఉత్తరం రాసింది, షీ హ్యాడ్ రిటన్. తర్వాత నేను వెళ్ళాను, షీ wrote a letter when I had gone. ఇది రాంగ్. వెన్ వచ్చినప్పుడు పక్కన సింపుల్ పాస్ట్ టెన్స్ మాత్రం ఉండాలి, ఇలా పాస్ట్ పర్ఫెక్ట్ ఉండొద్దు, కాబట్టి ఇది రాంగ్. షీ వాజ్ రైటింగ్ ఎ లెటర్ వెన్ ఐ వాజ్ గోయింగ్ హర్ హోమ్. ఇట్లా 2 పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లు వాడొచ్చు, కానీ అక్కడ ఏముండాలి? సింపుల్ పాస్ట్ టెన్స్ ఉండాలి. లేదు, కాబట్టి సి కూడా రాంగ్. షీ వాజ్ రైటింగ్ ఎ లెటర్ వెన్ ఐ వెంట్ హర్ హోమ్. ఇది కూడా కరెక్టే. నేను ఆమె ఇంటికి వెళ్ళేసరికి ఉత్తరం రాసింది, జరిగిపోయింది. పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్ టెన్స్. నేను ఆమె ఇంటికి వెళ్ళేసరికి ఆమె ఉత్తరం రాస్తూ ఉండే. వెన్ ఐ వెంట్ హర్ హోమ్ షీ వాజ్ రైటింగ్ ఎ లెటర్. ఒక పని జరుగుతూ ఉండే, షీ వాజ్ రైటింగ్. అప్పుడు నేను వెళ్ళాను అంటే ఆన్సర్ ఇక్కడ ఏ కరెక్టే, డి కరెక్టే. అబ్జర్వ్ చేయాలి మిత్రులారా, ఎందుకంటే మీరు ఎగ్జామినేషన్స్లో మీకు ఇచ్చేది 30-40 సెకండ్స్ టైం మాత్రమే టు రీడ్ ఎ బిట్. సో ఇలా 4-5 ఆప్షన్స్. ఈ రోజులో క్వశ్చన్ పేపర్లో చిన్నగా ఏదో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఎక్కువగా బిట్స్ ఇవ్వట్లే. ఇలాంటి బిట్స్ ఒకటిస్తే చాలు భయభ్రాంతులకు గురైపోతున్నారు చాలామంది స్టూడెంట్స్. ఓకేనా ఫ్రెండ్స్?
నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ద కండక్టర్ హ్యాడ్ ఫౌండ్ దట్ సంబడి స్టోల్ హిస్ బ్యాగ్. నేను మీకు చెప్పాను పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏవైనా 2 పనులు వెంటనే జరిగితే కండక్టర్ కనుక్కున్నాడు తన బ్యాగ్ పోగొట్టుకున్నానని. ఫస్ట్ ఏం జరిగింది? బ్యాగ్ పోయింది. తర్వాత ఏం జరిగింది? కనుక్కున్నాడు. సో ఫస్ట్ జరిగిన పని పాస్ట్ పర్ఫెక్ట్‌లోను, సెకండ్ జరిగిన పని సింపుల్ పాస్ట్ టెన్స్‌లోను. గుర్తుందా? సో వెనెవర్ వి టాక్ అబౌట్ సక్సెసివ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్, the first completed action should be expressed in past perfect tense and the second completed action should be expressed in simple past tense. The conductor found తప్పది. ఫస్ట్ ఎవడో బ్యాగ్ కొట్టేశాడు. ఫౌండ్ మాత్రమే ఉండాలి. ద కండక్టర్ ఫౌండ్ దట్ సంబడి వాజ్ స్టీలింగ్. నో, ఇది లాస్ట్ వన్. ద కండక్టర్ ఫౌండ్ ఒకటి, సంబడి హడ్ స్టోలెన్ హిస్ బ్యాగ్ రెండు. సో ఫస్ట్ జరిగింది బ్యాగ్ ఎవడో కొట్టేశాడు కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్. తర్వాత జరిగింది ఫౌండ్, సింపుల్ పాస్ట్ టెన్స్. దట్స్ ఇట్. సో మీకు ఎప్పుడైతే సూత్రాలు బాగా గుర్తుంటాయో ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు రికగ్నైజ్. ఇక్కడ చూడండి, ఒలింపిక్ గేమ్స్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయని చెప్పాలి. ఇంతకీ వాక్యం దేనికి ఉదాహరణ? రెగ్యులర్గా జరిగే పని. సో వెన్ ఎవర్ యూ టాక్ అబౌట్ రెగ్యులర్ హ్యాబిట్స్, రెగ్యులర్ యాక్షన్స్ ఇస్ 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. రెగ్యులర్ యాక్టివిటీ అంటే ఏంది? రోజుకోసారి జరగవచ్చు, వారానికి ఒకసారి జరగవచ్చు, 1 మంత్కి ఒకసారి జరగవచ్చు, లేదా రోజుకు 10 సార్లు జరగవచ్చు, లేదా సంవత్సరానికి ఒకసారి జరగవచ్చు, కొన్ని సంవత్సరాలకు ఒకసారి జరగవచ్చు. రెగ్యులర్ యాక్షన్. ఓకేనా ఫ్రెండ్స్? ద ఒలింపిక్ గేమ్స్ టేక్ ప్లేస్ ఎవ్రీ 4 years. ఎక్కడ ఉంది? ద ఒలింపిక్ గేమ్స్ టేక్ ప్లేస్ ఎవ్రీ 4 years. ఎందుకంటే ఒలింపిక్ గేమ్స్ బహువచనం, టేక్ V1. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ టేక్స్ తప్పు, ఎందుకంటే గేమ్స్ బహువచనం కాబట్టి. విల్ టేక్ ఇది రాంగ్, ఆర్ టేకింగ్ ఇది కూడా రాంగ్. మనం ఎప్పటి నుంచి రెగ్యులర్ యాక్షన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే చెప్పాలి. సో ఇలా. నెక్స్ట్ ఫ్రెండ్స్ you can see and some more examples. Next, she had been waiting for the bus for 30 minutes. At last the bus was coming. ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఒకటి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎప్పుడైనా సరే ఒకే వాక్యంలో వాడతామా? వాడం. కొట్టే. ఎలిమినేషన్ మెథడ్ మీరు పాటించాలి మిత్రులారా. అబ్జర్వ్ చేయండి. వెన్ ఎవర్ యూ రైట్ ది ఎగ్జామినేషన్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు హ్యావ్ యూనిట్ సమ్ స్పెసిఫిక్ టెక్నిక్స్ మీ మైండ్లో ఉండాలి. నెక్స్ట్, షీ వెయిటెడ్ ఫర్ ద బస్ ఫర్ 30 minutes. నేను మీకు చెప్పాను ఇట్లా ఫర్ 30 minutes అని ఇట్లా మనకి టైం ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సే ఉండాలి. షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఫర్ 30 minutes. ఎట్ లాస్ట్ ద బస్ కమ్ అనేది ఏంటి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇక్కడ ప్రెజెంట్ టెన్స్. ఈ కాంబినేషన్ రాంగ్. నెక్స్ట్, షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఫర్ 30 minutes. ఎట్ లాస్ట్ ద బస్ కేమ్. సింపుల్ పాస్ట్ టెన్స్. బస్ వచ్చేసరికి ఆమె 30 నిమిషాలుగా బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండే. గతంలో ఒక పని జరిగినప్పుడు మరొక పని కొంతకాలంగా జరుగుతూ ఉండేను అని తెలపాల్సి వచ్చినప్పుడు. సో వెన్ యూ వాంట్ టు సే వెన్ అన్ యాక్షన్ టుక్ ప్లేస్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ అనదర్ యాక్షన్ హ్యాడ్ బీన్ గోయింగ్ ఆన్, దెన్ completed action should be expressed in simple past tense. Had been going on action should be expressed in past perfect continuous tense అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడొచ్చు. had been waiting past perfect continuous tense, simple past tense. సో దిస్ ఈస్ కరెక్ట్. సో ఇలాంటి బిట్లు మీకు ఎక్కువ అడుగుతుంటాడు మిత్రులారా. నెక్స్ట్, టిక్ ద కరెక్ట్ సెంటెన్స్. హీ లెర్న్స్ ఇంగ్లీష్ ఆన్ సండేస్. హీ ఈస్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఆన్ సండేస్ అండ్ హీ హాజ్ లెర్న్డ్ ఇంగ్లీష్ ఆన్ సండేస్ అండ్ హీ హాజ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఆన్ సండేస్. అతను సండేస్ ఉండి ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. ఇప్పుడు వెంకన్న సారు సండేస్ అంటే పెడగాజీ క్లాసెస్ చెప్తారు, మీకు తెలిసిందే. ఎవ్రీ సండే ఐ టేక్ పెడగాజీ క్లాసెస్. రెగ్యులర్గా జరిగే పని, వారానికి ఒకసారి జరుగుతుంది. వారానికి ఒకసారి ఈఎంఆర్ఎస్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోరిక మేరకు ఎవ్రీ సండే ఎట్ 9 o'clock ఐ టీచ్ ఓకే పెడగాజీ క్లాసెస్ ఆన్ దట్ డే. అంటే అది రెగ్యులర్గా జరిగేది, వారానికి ఒకసారి జరుగుతుంది, రెగ్యులర్గా జరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? రెగ్యులర్ హ్యాబిట్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. కరెక్ట్ ఏంటి? హీ లెర్న్స్ ఇంగ్లీష్ ఆన్ సండేస్. కథం. ఇది కరెక్ట్ ఆన్సర్ అండ్ ద రిమైనింగ్ ఆర్ రాంగ్. ఫ్రెండ్స్, మనకు సూత్రాలు తెలియాలి, చెప్తున్నా. వెన్ యూ నో ద రూల్స్, ఇట్స్ వెరీ సింపుల్. చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ ద వర్బ్స్ ఆర్ ఇన్ కరెక్ట్ టెన్సెస్. కరెక్ట్ టెన్స్లో ఉన్నటువంటి వాక్యాన్ని గుర్తుపట్టని అంటుండు. వీ వెంట్ ఫర్ ఎ పిక్నిక్ ఆఫ్టర్ ద రెయిన్ హ్యాడ్ స్టాప్డ్ యెస్టర్డే. వర్షం ఆగిపోయిన తర్వాత మేము పిక్నిక్ వెళ్ళాం. కరెక్ట్ ఇది. వి విల్ బి గోయింగ్ ఫర్ ఎ పిక్నిక్ ఆఫ్టర్ ద రెయిన్ వాజ్ స్టాప్డ్. రెయిన్ వాజ్ స్టాప్డ్ సింపుల్ పాస్ట్ టెన్స్. వి విల్ బి ఇది రాంగ్. వి వెంట్ ఫర్ ఎ పిక్నిక్ ఆఫ్టర్ ద రెయిన్ వాజ్ స్టాపింగ్ ఇంగ్ ఫామ్ అస్సలు వాడద్దు, రాంగ్. నెక్స్ట్, వి విల్ బి గోయింగ్ ఫర్ ఎ పిక్నిక్ ఆఫ్టర్ ద రెయిన్ ఈజ్ స్టాపింగ్. ఇది కూడా రాంగ్. సో కరెక్ట్ ఏంటంటే
వర్షం ఆగిన తర్వాత పిక్నిక్ పోయాం. ఫస్ట్ ఏం జరిగింది? వర్షం ఆగింది. రెయిన్ హాడ్ స్టాప్డ్. తర్వాత ఏం జరిగింది? మేము పిక్నిక్ పోయాం. వి వెంట్. సూత్రాలు తెలియాలి ఫ్రెండ్స్ చెప్తున్నా. వెన్ యూ నో ద రూల్స్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ ద వర్బ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద కరెక్ట్ టెన్సెస్. కరెక్ట్ టెన్సెస్లో వర్బ్ను ఉపయోగించిన వాక్యాన్ని గుర్తుపట్టండి. ఐ హ్యాడ్ మెట్ హిమ్ యెస్టర్డే ఆఫ్టర్ ద రెయిన్ స్టాప్డ్. వర్షం ఆగిన తర్వాత నేను కలిశాను. ఫస్ట్ ఏం జరిగింది? వర్షం ఆగింది. పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి, ఇక్కడ లేదు కాబట్టి ఇది రాంగ్. అండ్ ఐ హ్యావ్ మెట్ హిమ్ యెస్టర్డే, చూడండి ఐ హ్యావ్ మెట్ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్, యెస్టర్డే పాస్ట్, అసలు ఈ కాంబినేషనే వాడొద్దు. నెక్స్ట్ ఐ మెట్ హిమ్ యెస్టర్డే ఆఫ్టర్ ద రెయిన్ హ్యాడ్ స్టాప్డ్. వర్షం ఆగిపోయిన తర్వాత నేను కలిశాను. ఫస్ట్ ఏం జరిగింది? వర్షం ఆగిపోయింది, పాస్ట్ పర్ఫెక్ట్. తర్వాత నేను కలిశాను, సింపుల్ పాస్ట్ టెన్స్, ఇది కరెక్ట్. నెక్స్ట్ ఐ వాజ్ మెట్, ఇది రాంగ్, అసలు ఇలాంటి ఇంగ్లీషే ఉండదు. సో కామన్గా మనం తెలుసుకోవాల్సిన సూత్రాలు బాగుండాలి. అండ్ ఫిల్ ఇన్ ద ఫాలోవింగ్ విత్ సూటబుల్ సెంటెన్స్. నాయుడు విషెస్ ఏమొస్తుంది? ద పిఎం మోడీ హ్యాస్ బీన్ డూయింగ్ వెల్, ద పిఎం మోడీ డిడ్ వెల్, ద పిఎం మోడీ విల్ డూ వెల్, ద పిఎం మోడీ హడ్ డన్ వెల్. అయితే ఒక చిన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఐ విష్ వచ్చినప్పుడు ఏం వాడాలని చెప్పాను? సింపుల్ పాస్ట్ టెన్స్ వాడాలి. సో ఇక్కడ ఆన్సర్ బి. ఒకవేళ ఈ బి సింపుల్ పాస్ట్ టెన్స్ లేకపోతే యూ కెన్ యూజ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, అంటే హ్యాడ్ డన్. అంటే ఇది కూడా మనం ఆన్సర్గా వాడవచ్చు. ఎప్పుడు? ఇఫ్ దెర్ ఇస్ నో సింపుల్ పాస్ట్ టెన్స్. ఇట్లా సింపుల్ పాస్ట్ టెన్స్ లేనప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్, నాట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ వాడాలి. ఐ విష్ ఐ పాస్ట్ అనొచ్చు, ఐ విష్ ఐ హ్యాడ్ పాస్ట్ అనొచ్చు, ఐ విష్ గీత గాట్ జాబ్ అనొచ్చు, ఐ విష్ గీత హ్యాడ్ గాట్ జాబ్ అనొచ్చు. రెండు కరెక్టే, బాగా గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్స్లో. ఐ విష్ తర్వాత సాధారణంగా ఏమొస్తుంది? సింపుల్ పాస్ట్ టెన్స్. కొన్ని సందర్భాలు ఏమొస్తుంది? పాస్ట్ పర్ఫెక్ట్. వెరీ 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 ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. when you go for any competitive examinations, these are very important. Okay, చూడండి ఫ్రెండ్స్. The news that the enemy were approaching alarmed the people. The news that the enemy was approaching alarmed the people. The news that the enemy is approaching. The news that the enemy are approaching alarmed the people. ఇక్కడ ఏముంటుందంటే the news that the enemy were approaching alarmed the people. Past continuous tense and simple past tense. This is the correct one. Choose a sentence with correct tense. Correct tense తో ఉన్నదాన్ని గుర్తుపట్టండి అంటున్నాం. వెన్ ఐ వాజ్ క్రాసింగ్ ద బ్రిడ్జ్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. బ్రిడ్జ్ క్రాస్ చేస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఓకే, బ్రిడ్జ్ క్రాస్ చేస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. అయిపోయింది. ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అప్పుడు ఏం జరుగుతూ ఉండే? ఐ వాజ్ క్రాసింగ్ ద బ్రిడ్జ్. వెన్ ఐ వాజ్ క్రాసింగ్ ద బ్రిడ్జ్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, ఇది కరెక్ట్. ఇక్కడ ఐఎమ్ క్రాసింగ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ తప్పు. ఐ వాజ్ క్రాసింగ్ ఐ మీట్, ఇది తప్పు. ఐ హ్యావ్ బీన్, ఇది తప్పు. సో మీకు టెన్సెస్ ఆ రూల్స్ మనకు తెలిస్తే ఇట్స్ వెరీ సింపుల్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, 2 more examples for us. Find the sentence in which the verb is correctly used. కరెక్ట్గా వర్బ్స్ వాడిన వాక్యాన్ని గుర్తుపట్టండి అంటున్నాను. ఇట్స్ టైం వచ్చినప్పుడు ఏం వాడాలని చెప్పాను? సింపుల్ పాస్ట్ టెన్స్ వాడాలి. ఇట్స్ టైం ద గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ కాబట్టి ఇది రాంగ్. It's a time the government took, ఇది కరెక్ట్. It's a time the government takes, ఇది wrong. It's a time the government take, this is wrong. It's a time, it's high time, it's low time, we should always use simple past tense. It's a time the government took. Which of the following sentences is grammatically correct? ఓకే, గ్రామాటికల్గా కరెక్ట్గా ఉన్న వాక్యాన్ని గుర్తుపట్టండి అంటున్నాం. వాట్ వర్ ద మెన్ డూయింగ్ వెన్ ద పోలీస్ హ్యాడ్ అరైవ్డ్? బాగా అబ్జర్వ్ చేయండి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఒకే వాక్యంలో వాడతామా? వాడం. కానీ ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్, వాట్ వర్ ద మెన్ బీన్ డూయింగ్ వెన్ ద పోలీస్ మెన్ అరైవ్డ్? బాగా అబ్జర్వ్ చేయండి. వర్ బీను ఎప్పుడైనా ఇంగ్లీష్లో వర్ బీన్ వాడతామా? వాడం, కొట్టేయండి. వాట్ హ్యాడ్ ద మెన్ బీన్ డూయింగ్ వెన్ ద పోలీస్ మెన్ అరైవ్డ్? పోలీసులు వచ్చేసరికి ఆ
ఆ వ్యక్తులు ఏం చేస్తూ ఉండే, ఇది కరెక్ట్. ఎందుకంటే పోలీస్ మెన్ అరైవ్డ్ సింపుల్ పాస్ట్ టెన్స్, హ్యాడ్ బీన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కరెక్ట్ కాంబినేషన్. వెన్ ద పోలీస్ మెన్ అరైవ్డ్ వాట్ వర్ దే డూయింగ్, సో ఇది తప్పు. ఎందుకంటే ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ డూయింగ్, టెల్ మీ వాట్ ఆర్ యూ డూయింగ్, సో యూ వాట్ డూయింగ్ అని వాడతారు కొన్ని బట్లర్ ఇంగ్లీష్, అలాంటి ఇంగ్లీషు దిస్ ఇస్ రాంగ్. కాబట్టి మన గ్రామర్ కరెక్ట్ ఫార్మేషన్ మనం తెలుసుకోగలగాలి. ఐడెంటిఫై ఎ డిసిమిలర్ సెంటెన్స్. మిత్రులారా అర్థమైందా? డిస్సిమిలర్ సెంటెన్స్ అంటే అది కరెక్టా రాంగ్ ఎవరు తెలియదు, ఇట్లా బిట్లు అడుగుతాడు, మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఈ ఫెల్ట్ హిస్ ఫీట్ హ్యాడ్ డెవలప్డ్ క్రాక్స్ అండ్ సమ్హౌ రిజెంబుల్డ్ దోస్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్. ఇది స్కూల్ బేస్డ్ పుస్తకంలో నుంచి ఇచ్చాను నేను ఇది. హిస్ ఫీట్ హ్యాడ్ డెవలప్డ్ క్రాక్స్ అండ్ సమ్హౌ రిజెంబుల్డ్ దోస్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్. I had not noticed that the road was uneven. I had never eaten halim before I visited Hyderabad. Ramya's parents arranged her marriage before she had arrived her home. చూడండి, రమ్యాస్ పేరెంట్స్ అరేంజ్డ్ బిఫోర్ షీ హ్యాడ్ అరైవ్డ్. బిఫోర్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే సింపుల్ పాస్ట్ టెన్స్ వస్తుందని చెప్పాను, ఇలా పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుందా? రాదు, కొట్టే. ఐ హ్యాడ్ నెవర్ ఈటెన్ హలీం బిఫోర్ ఐ విజిటెడ్ హైదరాబాద్. హైదరాబాద్కి రాకముందు అసలు నేను ఎప్పుడు హలీం తినలేదు, హైదరాబాద్లోనే మొదటిసారి భోజనం చేశాను. ఐ హ్యాడ్ నెవర్ ఈటెన్ హలీం బిఫోర్ ఐ విజిటెడ్, ఇది కరెక్టే. ఐ హ్యాడ్ నాట్ నోటిస్డ్ దట్ ద రోడ్ వాజ్ అన్ఈవెన్, ఇది కూడా కరెక్ట్. నేను రోడ్ ఇలా ఉందని నేను గుర్తుపట్టలేకపోయాను, ఫస్ట్ గుర్తుపట్టలేకపోయాను రోడ్ ఇలా ఉందని. ఈ స్పీట్ హ్యాడ్ డెవలప్డ్ క్రాక్స్ అండ్ సమ్హౌ రిజెంబుల్డ్ దోస్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్. అంటే ఇక్కడ డిసిమిలర్ సెంటెన్స్ ఏంటంటే డి, అంటే ఏ కరెక్ట్, బి కరెక్ట్, సి కరెక్ట్ అండ్ ద రాంగ్ ఈస్ డి. సో ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలాంటి బిట్స్ మనం ఫోకస్ చేసుకోగలగాలి. దిస్ ఈస్ సంథింగ్ అబౌట్ this is, and like I thought of talking about plenty of question papers, but maybe tomorrow I'll talk about the remaining question papers my friends. Mainly latest examination దృష్టిలో పెట్టుకొని నేను మీతో ఆ బిట్స్ నేను డిస్కస్ చేస్తాను, బికాస్ ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ బిట్స్. సీటెట్లో కూడా గ్రామర్ ఉంటుంది, 30 మార్క్స్ గ్రామర్ ఉంటుంది, అందులో రకరకాల పేపర్స్ ఉన్నాయి, అవి కూడా నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నాను. మేబీ time did not permit me. We will talk about tomorrow latest 2018 latest bits of Gurukula or TGT or TET, latest గా వచ్చినటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐలో అడిగినటువంటి బిట్స్ రేపు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? Until then, see you guys, we'll meet tomorrow same time. And if you get any doubts and you try to post your comments my friends, and before you leave and like our video and make your comments in a better way. See you guys, and before you leave, like our video and share our video to your friends and classmates.